నామిదం ప్రియం తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. చాలా సంతోషమైనటువంటి ప్రసన్నమైన మనస్సుతో ఉంటే తప్ప తేజోవంతుడైన పురుషుడు కలగడం. అందుకని నువ్వు గర్భం ధరించి దేవతలకి సేనానివ్వాలి. అందుకని నువ్వు శివతేజస్సుని అగ్నిహోత్రం దగ్గర నుంచి పుచ్చుకోవడానికి అంగీకరించు అన్నారు. ఇది దేవతాకార్యం అన్నారు. ఇది దేవతాకార్యం కాబట్టి స్వీకరిస్తాను అంది గంగమ్మ. అనగానే దివ్యం రూపమధారయత్, అందమైన స్త్రీ స్వరూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివతేజస్సుని గంగమ్మ యందు ప్రవేశపెట్టాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? గంగ ఏం చేస్తుంది? మంటని చల్లార్చేస్తుంది. శివతేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, బాబోయ్ నేను ఈ తేజస్సుని భరించలేను, ఇది నా అవయవాలన్నిటా పాకేస్తోంది, ఈ తేజస్సు యొక్క ఉత్సుకతని నేను భరించలేకపోతున్నాను, ఏం చేయనని అడిగింది. అడిగితే ప్రవేశపెట్టినవాడు అగ్నిహోత్రుడు. అందుకని ఆయన అన్నాడు, నీలో ఉన్న తేజస్సుని తీసుకెళ్ళి అదిగో ఆ కైలాస పర్వతం పక్కన ఉన్న భూమి మీద మళ్ళీ వదిలేయన్నాడు. అందుకని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉన్న తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం. గంగమ్మ తనలో ఉన్న తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వతం పక్కన విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాచన సమప్రభం తృణవృక్ష రతాగుల్మం సర్వం భవతి కాంచనం. ఎప్పుడైతే ఆ తేజస్సుని బయటికి తీసుకెళ్లి పడేశారో అందులో ఉండేటటువంటి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అంటామే దుర్గా సూక్తంలో, అలా కాంతివంతమైన స్వరూపంలోంచి బంగారము వెండి పుట్టాయి. అందులో ఉన్నటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి. అందులో ఉన్న క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థంలోంచి మిగిలిన ధాతువులన్నీ పుట్టాయి. పుట్టి గనులుగా ఏర్పడిపోయి ఉండిపోతే దివ్యం శరవణం చేయవ, బంగారపు పొదలా అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడ ఉన్నటువంటి తటాకంలోంచి ఒక పిల్లవాడు క్యారుని ఏడ్చాడు. అనేటప్పటికీ ఆ క్యారమన్న శబ్దం వినేటప్పటికీ మనకి కావలసినటువంటి వాడు పుట్టాడు. ఇప్పుడు వీడు సైన్యాధ్యక్షుడై తారకాసురుణ్ణి సంహరించాలి. ఆ పిల్లాడు పుట్టాడు. కానీ పిల్లాడు పుట్టగానే ఏం చేయాలి? తల్లి పాలివ్వాలి. ఎవరిస్తారు పాలని అడిగారు. అడిగితే ఎవరివ్వాలి? పార్వతీదేవి అంశ కృత్తికలు. అందుకని కృత్తికలు పాలిస్తామన్నారు. 6 కృత్తికా నక్షత్రం 6గా ఉంటుంది. అందుకని వాళ్ళు పాలిస్తామన్నారు. కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏమని? ఈ పిల్లాడు చూస్తే ఇలా మెరిసిపోతున్నాడు, రేపు పొద్దున్న ఏదో ఎప్పుడో కృత్తికలు పాలిచ్చారండి అంటే కుదరదు, మాకు మీరందరూ కలిపి ఒక వరం ఇవ్వాలి. ఏమిటా వరం అంటే తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుహు పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చయ. వీడు కృత్తికల పుత్రుడు అని కార్తికేయుడు అని పిలవాలి మీరు భవిష్యత్తులో. అలా పిలిస్తే మేము పాలిస్తామన్నారు. కృత్తికా నక్షత్రం పాలివ్వాలి. అందుకని దేవతలందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుని వాళ్ళన్నారు, తతస్తు దేవతా సర్వాహ కార్తికేయమితి బ్రువన్ పుత్ర త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు, మీకేం బెంగలేదు, అందుకని పాలివ్వండి అన్నారు. అంటే కృత్తికలు వచ్చి పాలిచ్చారు. ఆ పిల్లవాడు ఏకకాలమునందు 6 ముఖాలతో 6 కృత్తికల యొక్క స్తన్యము నుండి పాలు తాగాడు. అందుకని షణాననుడు, షణ్ముఖుడయ్యాడు 6 ముఖాలతోటి. కాదు, ఆ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్నటువంటి శివ తేజస్సు నుంచి బయటికి వచ్చినవాడు కాబట్టి పావకి అని పిలిచారు. కాదు, అగ్నిహోత్రంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి అగ్ని సంభవ అన్నారు. కాదు, పరమశివుడికి కుమారుడైన వాణ్ణి మాత్రమే కుమార అని పిలవాలి, ఇతరుల్ని పిలవడానికి వీల్లేదు. అందుకని కుమారస్వామి అని పిలిచారు. కాదు, గర్భం జారిపోతే పుట్టినటువంటి వాడు కాబట్టి, గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చినవాడు కాబట్టి, శివుని యొక్క వీర్యము స్ఖలనమైతే వచ్చినవాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. కాదు, అందమంతా అమ్మది పార్వతీదేవితో వచ్చింది కాబట్టి మురుగన్ అన్నారు. కాదు, నారాయణి అని పార్వతీదేవికి పేరు కాబట్టి, నారాయణి అంటే నారాయణుడి చెల్లెలు కాబట్టి, మేనల్లుడు పుట్టాడు కాబట్టి పొంగిపై తన కూతురైన వల్లికిచ్చి పెళ్లి చెయ్యొచ్చని శ్రీ మహావిష్ణువు వచ్చి మురుమగన్ అంటే మేనల్లుడా అని పిలిచాట. అందుకని మురుమగన్ అన్నారు. కాదు, ఏకకాలమునందు ఆయన స్వామి అన్న పదం అమరకోశంలో ఒక్క సుబ్రహ్మణ్యుడికే, అన్యులకి పిలవడానికి వీల్లేదు. స్వామి అన్న మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడికే చెల్లుతుంది. అందుకే స్వామి మలై అంటారు. స్వామి అంటే పరమశివుడు అంతటి వాడు, పరమశివుడి కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు. కానీ గురు శిష్య సాంప్రదాయాన్ని నెలకొల్పవలసి వచ్చింది ఒకసారి. అప్పుడు ప్రణవార్థాన్ని గ్రహించాలి.
ఎవరి దగ్గరికి వెళ్ళి గ్రహించాలి అన్నారు. అంటే సుబ్రహ్మణ్యుడి దగ్గర గ్రహిస్తానని, తనకన్నా కొడుకు గొప్పవాడైతే తండ్రికి అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎంత విద్వాంసుడైనా కొడుకు చేతిలో ఓడిపోతే అంతకన్నా సత్కారం లేదు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందారు. అందుకని స్వామి అయ్యాడు. అందుకని స్వామి మలై అయింది. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యారు, సుబ్రహ్మణ్యుడు. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం అంతా నేను ఎందుకు నెమలెక్కుతాడు, ఎందుకు ఆ నెమలి పురి విప్పుతుంది, ఎందుకు కుక్కుటధ్వజం ఉంటుంది, ఆ 6 ఋతువులు అంటే ఏమిటి, కాలస్వరూపం అంటే ఏమిటి, ఎందుకు ఆయన కొంతమంది రాక్షసుల్ని చంపుతాడు, ఎందుకు క్రౌంచ పర్వతం మీద కూర్చున్నాడు, ఇవన్నీ చెప్పాననుకోండి ఇప్పుడు అదంతా స్కందుడికి సంబంధించినటువంటి విశేషం అయిపోతుంది. అందుకని రామాయణాంతర్గతమైనటువంటి కథకి కట్టుపడతాను. అయితే ఇక్కడ మీ అందరికీ తప్పకుండా ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమంటే దేవతలు అంత వెర్రివాళ్ళ, పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉండగా వీళ్ళందరూ వెళ్ళి అయ్యా నీ తేజస్సుని పార్వతి ఎందు ప్రవేశపెట్టకు, ఇంకొక భూతం వస్తే మేము తట్టుకోలేము అని అసలు వీళ్ళు ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఒక యథార్థమైన విషయం మీకు చెప్తున్నాను. చాలా కాలం దీని మీద వ్యాఖ్యానాలు లేవు. దీని ఆంతరమైన రహస్యాన్ని ఎవరూ చెప్పల. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎందుకు జరిగిందయా కుమార సంభవం, మీకు ఇంకొక విషయం, కుమార సంభవం కాళిదాసు గారిది కాదు పారాయణ. ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలుంటే రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కుమార సంభవాన్ని, స్కందోత్పత్తిని చెప్పించుకుంటే వాళ్ళకి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి కుమారుడు పుడతాడు. అందుకని ఈ సర్గలు చెప్పించుకుంటారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయ ఉపచక్రమే అని దేవతలు ఎందుకు వెళ్ళి అడిగారు అంటే, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి దీని మీద విశ్లేషణ చేశారు. అది కూడా త్రిపుర రహస్యంలో ఉందిట దీనికి సంబంధించిన రహస్యం. ఎందుకని అంటే సనత్కుమారుడు అని బ్రహ్మజ్ఞాని, ఆయనకి పుట్టుకతోనే మహాబ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, ఆయన మనస్సు యొక్క స్థాయికి లొంగనివాడు. అటువంటి వాడు ఏకాంతంలో కూర్చునున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఏమిటా కళ అంటే, తాను ఆయుధం పట్టుకుని రాక్షసులందరినీ సంహారం చేసినట్టు, దేవతలకి సేనానాయకత్వం వహించినట్టు కలొచ్చింది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు రాక్షసుడోడు దేవతలోడు ఇన్నుండవు కదా, నాకు ద్వంద్వాలు తెలియవు, అలాంటి వాణ్ణి నాకు ఎవరి మీదో పగ పెట్టుకుని చంపుతున్నట్టు కళ ఎందుకు రావాలి అసలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మగారిని అడిగాడు, అయ్యా నాకు ఎందుకు వచ్చింది కళ అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాయనా నువ్వు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రాక్షసులని తెలుసుకున్నావు. వేదాలను ఎత్తుకుపోయేవాడు, భూమిని చాప చుట్టేవాడు, రాక్షసులందరూ అలా ఉంటారు కనుక నాకు కాని అవకాశం వస్తే ఎప్పటికైనా ఈ వేదాన్ని వేదం చదువుకున్న ఋషుల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుల్ని దునుమాడాలి, దేవతలకి సేనానాయకత్వం వహించని మనసులో అనుకున్నావు. భావవ్యగ్రతతో నువ్వు అనుకున్న ఆ మాట జన్మాంతర సంస్కారంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది. అది అనుభవించక తప్పదు అనుకున్నావు కాబట్టి అందుకుని నువ్వు అనుభవించవలసిందే. ఒకనాడు నువ్వు సేనానాయకత్వం వహిస్తా ఉన్నారు. అందుకే అంత జ్ఞానం సుబ్రహ్మణ్య అవతారానికి. ఒకనాడు శంకరుడు పార్వతీదేవితో కలిసి సనత్కుమారుణ్ణి చూశారు తపస్సు చేస్తుండగా. మహాముచ్చటేసింది ఆయన్ని చూస్తే. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నాయన సనత్కుమారా అని పిలిచారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఒకసారి శంకరుడి వంక ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటుంటే శంకరుడు అన్నాడు, ఏమయ్యా నేను వచ్చి సనత్కుమారా అని పిలిస్తే ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నావు, ఏమిటి నీ ఉద్దేశ్యం, శపించమంటావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, శపిస్తే శపించవయ్యా, నాకు శాపం ఓటి వరం ఓటి నాకు ఇన్నేం లేవు, నేను ఎప్పుడు ఉన్నది ఒక్కటే అని నమ్మినటువంటి జ్ఞానిని, నీ ఇష్టం శపిస్తే శపించు అన్నారు. శంకరుడు ముచ్చట పడిపోయాడు ఆయన జ్ఞానానికి. ఆయన అన్నాడు, చాలా సంతోషంగా ఉందయ్యా, పోనీ వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడే కదా చెప్పాను, వరం అంటే పాజిటివ్, శాపం అంటే నెగిటివ్, ఐఎమ్ అబౌవ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, నాకు వరము అక్కర్లేదు శాపము అక్కర్లేదు, పోని వరం అంటావు శాపం అంటావు ఇందాక నుంచి ఏదేదో చెప్తున్నావు కాబట్టి నేను ఇస్తా పుచ్చుకో వరం అన్నాడు. శంకరుడికి చాలా ముచ్చటేసింది. అబ్బో ఇటువంటి సనత్కుమారుడు లాంటి వాడు నాకు వరం ఇవ్వడం అని, నువ్వు నాకు కొడుగ్గా రా అన్నాడు. ఆయన అన్నాడు, సనత్కుమారుడు నీకే కొడుగ్గా వస్తానన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కిపడింది. అదేటో అలా అంటున్నావు, నీకే అంటున్నావేంటి, నీకే కాదు మీకే అను, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానంది. అమ్మా ఏమనుకోకమ్మా అది కుదరదన్నాడు ఆయన. అదేమిటో అదేమిటి అలా ఎలాగా, శంకరుడికి కొడుగ్గా వచ్చి పార్వతికి కొడుగ్గా రాకపోవడం ఎలా జరుగుతుంది అని అడిగింది. అమ్మా నువ్వు ఏమైనా చెప్పు కానీ, ఎంత పార్వతీదేవైనా కానీ
మీకు కొడుకు అన్నానో, నీ గర్భవాసం చెయ్యాలమ్మా, నాకు గర్భవాసం ఇష్టం లేదు, అందుకని నేను అలా రానమ్మా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఒరే నీలాంటి వాడు కొడుగ్గా పుడుతుంటే నా సంబంధం లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది, అందుకని ఎలాగైనా నాతో సంబంధం ఉండాలి, నాకు మాతృత్వం ఉండాలి, వరం ఇమ్మంది. ఆయన అన్నారు, అయితే ఓ పని చేస్తానమ్మా, భస్మాసురుడిని చూసి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని అమాయకుళ్ళ పరిగెత్తాడు. చేత కాక కాదు, పరమశివుడు పరిగెత్తింది. అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూపించాలి. శివకేశవులు పురుషులు కదా, వాళ్ళకి పిల్లాడు ఎలా పుడతాడో, రాక్షసుల్ని ఎలా సంహరిస్తారని మహిషి శివకేశవులకి బిడ్డడు పుడితే అప్పుడు నేను చచ్చిపోతానంది ఆవిడ. అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి. అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుణ్ణి సంహరిస్తే, మోహ పెడితే శివుడు మోహిని ఎందు బిడ్డణ్ణి కని మహిషిని చంపడం కోసమని పారిపోయినట్టు నటించాడు ఆ రోజున శంకరుడు. అంతేకాని లేకపోతే శంకరుడు పారిపోవడం ఏంటి, అసహ్యం. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీయం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తుంటే అమ్మవారు ఏం చేసిందంటే, ఈ దుష్టుడు భస్మాసురుడి కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకము అంటారు. ఆ శరవణ తటాకం కింద మార్చింది. శరవణము అంటే రెలుదుబ్బు. అందుకని అమ్మా, నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను, నీ గర్భంలోంచి బయటికి రాను, కానీ శరవణ తటాకంలోంచి బయటికి వస్తాను. అందుకని నాకు బీజాక్షరాలు ఏముంటాయో తెలుసా? సభల్లో చెప్పకూడదు బీజాక్షరాలు, శరవణ సంబంధంగానే ఉంటాయి బీజాక్షరం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రంలో ముందంతా శరవణ అన్న అక్షరాలే నడుస్తాయి. అందుకనమ్మా ఆ శరవణ తటాకంలో పడి పైకొస్తాను, ఆ రెలుదుబ్బుల్లోంచి. అందుకని నాకు నీ కుమారుణ్ణి అవుతాను. అందుకని పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు. కానీ అమ్మా, నీ కడుపులోంచి మాత్రం గర్భవాసం మాత్రం చెయ్యను అని సనత్కుమారుడు ఆ రోజున వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సనత్కుమారుడి యొక్క కోరిక, పూర్వజన్మలలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తయిపోవాలి. ఆయన సుబ్రహ్మణ్యుడిగా వస్తే దేవసేనకి ఆధిపత్యం వహించి తారకాసుర సంహారం చెయ్యాలి. రాక్షస సంహారం చేస్తే సనత్కుమారుడికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక పూర్తయిపోతుంది. అందుకోసమని పార్వతీ పరమేశ్వరుడి యొక్క వీర్యం పార్వతిలో ప్రవేశించకూడదు. అందుకని తేజస్సు వెళ్లకుండా ఉండడానికి సర్వలోక రక్షకుడు, అన్నీ తెలుసున్నవాడు కాబట్టి 100 దివ్య సంవత్సరములు క్రీడించాడు. రేతస్ఖలనం అవలేదు. కానీ గంగలోంచి వెళ్ళి ఈ సమస్త ప్రపంచం నిలబడడానికి కావలసిన లోహాల్ని, ధాతువుల్ని ఇవ్వాలి. అదే కాలమునందు దేవతలకి బుద్ధి చెప్పాలి. ఒక సేనానిని ఇవ్వాలి. సనత్కుమారుడి కోరిక తీర్చాలి. శరవణభవుడై ఆ శరవణ తటాకంలోంచి పైకి రావాలి. అన్ని అమ్మ పోలికలే ఉండాలి. అందుకని అందమంతా పార్వతీదేవిదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు, ఆ శూలం నిలబడితే ముద్దొచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే 2 పువ్వులు పాదాల మీద వేద్దాం అనిపించదు. గబుక్కుని వెళ్ళా 2 బొగ్గల మీద 2 ముద్దులు ఎట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు. కారణం ఏంటి? పార్వతీదేవి అందమంతా, అమ్మ పోలికంతా వచ్చేసింది ఆయనకి. అందమంతా అమ్మది. అందుకని సుబ్రహ్మణ్యుడయ్యాడు. అసలు దాని వెనకాతల ఉన్న రహస్యం అది. అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో. అందుకని మహర్షి అన్నారు, వాల్మీకి మహర్షి, ఈ స్కందోత్పత్తి ఇంత పరమపావనమైంది. ఇందులోకి సనత్కుమారోపాఖ్యానం దగ్గర నుంచి కలిసింది. ఒక బ్రహ్మజ్ఞాని యొక్క కోరిక తీరింది. అందుకని ఎవరైనా ఈ స్కందోత్పత్తిని ఎప్పుడైనా రామాయణాంతర్గతంగా స్కందోత్పత్తి చెప్పబడుతుండగా తెలిసి కాని తెలియక కాని వాళ్ళు విన్నారా, విని భక్తితో నమస్కరించారా, భక్తశ్చయ కార్తికేయే కాకుచ్చభువిమానమః ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ స్కంధసాలోక్యతాం వ్రజేత్. వాడికి ఏమైనా వ్యాధులుంటే ఉపశమించి వాడు దీర్ఘారోగ్యాన్ని పొందుతాడు. దానితో పాటుగా కొడుకులు, వంశం నిలబడుతుంది. అంచెమునందు వాడి శరీరము పడిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు. వాల్మీకి మహర్షి ఎప్పుడూ ఫలస్తుతి చెప్పరు. స్కందోత్పత్తిలో చెప్పారు, గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం ఇది రామా. ఆనాడు దేవతల యొక్క భార్యలెవ్వరూ కూడా శివతేజస్సుని భరించడానికి అనర్హులయ్యారు. అయితే గంగమ్మ భరించింది. గంగ భరించకపోతే సుబ్రహ్మణ్యావతారం లేదు. సుబ్రహ్మణ్యావతారం లేకపోతే దేవతలకి సేనాని లేడు. దేవతలకి సేనాని లేకపోతే రాక్షస సంహారం లేదు. రాక్షస సంహారం లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో ఎంతమంది రాక్షసుల వాళ్ళు తప్ప బహుశా మనం ఎవరో ఉండేవాళ్ళం కాదేమో. అందుకని ఇంత ఉపకారం గంగమ్మ చేసింది. ఆవిడ పరమపావని. అయితే అక్కడతో అయిపోలేదు రామా. ఈ గంగకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అసలు ఈ గంగ భూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? చెప్తాను విను. అడిగాడు కదా,
గురువు గారు మీరు చెప్పాలి సంగ్రహంగా, ఎవరు చెప్తారు? అందుకని విస్తరించి చెప్పండి మహానుభావ గంగావతరణం అన్నాడు. చెప్తాను విను. పూర్వం అయోధ్యా నగరాన్ని సగర చక్రవర్తి అని మీ వంశంలో వాడే రామ సగర చక్రవర్తి పరిపాలించేవారు. ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, చిన్న భార్య పేరు సుమతి. ఆ సుమతి గరుత్మంతుని యొక్క సోదరి. ఇద్దరు భార్యలతోటి చాలా సంతోషంగా పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి తనకు బిడ్డలు లేరని ఇద్దరు భార్యల్ని తీసుకుని హిమాలయ పర్వతాల్లో ఉండేటటువంటి భృగుశ్రవణాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ 100 సంవత్సరములు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అది భృగుశ్రవణం. అందుకని భృగు మహర్షి ప్రసన్నులయ్యారు. ప్రసన్నులై ఆ మహర్షిని పిలిచి ఒక వరం ఇచ్చారు. నాయనా సగరా, 100 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, ఒక భార్యకి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు. వంశాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప ఉదాత్తమైన చరిత్ర కలిగిన కొడుకు పుడతాడు. ఒక భార్యకి 60,000 మంది కొడుకులు పుడతారు. వాళ్ళు మహోత్సాహవంతులు. అందుకని సంతోషంగా ఉండవయా, వరం ఇచ్చేశాను కాబట్టి నువ్వు బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళిపోమన్నారు. ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పాడు. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు పుడతాట, ఒక భార్యకి 60,000 మంది కొడుకులు మహోత్సాహవంతులు పుడతాట, ఇంకా పెట్టి సర్దేయండి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వాళ్ళన్నారు ఇది కనుక్కొచ్చారు కానీ ఎవరికెవరో అడిగారా అన్నారు. అడిగితే ఫోన్ లేవే, ఎవరికెవరైనా నాకు మీకే కదా బిడ్డలు అన్నారంటే వాళ్ళన్నారు మేము అలా తట్టుకోలేమండి ఆ సస్పెన్సు, ఎవరికెవరో అడగండి అన్నారు. అంటే ఎవరికెవరో అడగడం ఎందుకు, మీరే వెళ్ళి మీకేం కావాలో అడగండి మహర్షిని, ఆయన వరప్రదాత, అడగండి అన్నారంటే వాళ్ళు భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. భృగు మహర్షి అన్నారు నవ్వి, పోని మీరే అడగండమ్మా, మీలో ఎవరికి వంశకరుడైన కొడుకు కావాలి, ఎవరికి పరమోత్సాహవంతులైన 60,000 మంది బిడ్డలు కావాలి అడగండి అన్నారు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ. ఆ కేశిని అనేటటువంటి పెద్ద భార్య అంది, మహానుభావ నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలయ్యా అంది. రెండో భార్య అంది, అమ్మో 60,000 అడిగేస్తుందేమో అనుకున్నాను, నా అదృష్టం, నాకు 60,000 మంది కావాలనుకున్నాను, వంశకరుడు ఒకటి కావాలని పెద్ద భార్య అంది. షష్ఠి పుత్ర సహస్రాణి సుపర్ణ భగినిస్తథా మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిస్సుతాన్. మహానుభావ నాకు 60,000 మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలని రెండో భార్య అడిగింది. తథాస్తు అన్నారు మహర్షి. బయలుదేరి వెళ్ళిపోయారు అయోధ్యా నగరానికి. కొంతకాలం అయింది. పెద్ద భార్యకి కుమారుడు జన్మించాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది. ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలైంది. అది పిండ స్వరూపంతో బయటికి వచ్చి పగిలింది. అందులోంచి 60,000 మంది చిన్ని వాళ్ళు, ఏదో మనకి ఏ సినిమాల్లోనో చూస్తున్నట్టు ఈగలంతంత పిల్లలు, 60,000 మంది పిల్లలు వచ్చారు. అయ్యయ్యో వీళ్ళేమిటి మరి ఇంత చిన్న వాళ్ళగా ఉన్నారని చెప్పి ఎవడు కాలేసి తొక్కేస్తాడో మన పిల్లల్ని మనమే చూసుకోం, ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి 60,000 మంది పిల్లల్ని కూడా దాదులకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నీటి కుండల్లో పెట్టారు. ఈ పిల్లల్ని పెట్టి ఈ 60,000 మంది పిల్లల్ని నీటి కుండల్లో పెంచారు. పెంచితే వాళ్ళు యవ్వనవంతులయ్యారు. 60,000 మందికి పేర్లు పెట్టడం ఎందుకు వచ్చిన గొడవ, రేపు రామాయణం చెప్పేవాడికి ఇదే సరిపోతుంది. 42 రోజులు అనుకున్నారో ఏమిటో పాపం మహర్షి. సగర చక్రవర్తి కొడుకులు కదయా సగరులు అంటాం, 60,000 మంది సగరులు అన్నారు. చాలా సంతోషం మహాప్రభు మమ్మల్ని గట్టెక్కించేశారని 60,000 మంది సగరులు సుమతి బిడ్డలు, కేశిని బిడ్డడు అసమంజసుడు. పెద్ద భార్య పెద్ద కొడుకు కాబట్టి సంతోషంగా ఉన్నాడు సగర చక్రవర్తి. కానీ ఆ అసమంజసుడుకు అలవాటు ఉండేది. ఆయన ఏం చేసేవాడు, సాయంకాలం అయ్యేటప్పటికి ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ పిలిచి ఒరే రండిరా ఆడుకుందాం సరయూ నది ఒడ్డుకి వెళ్ళేవాడు. రాజుగారి కొడుకు పిలిస్తే ఎవరు రారు, యువరాజుగారితో సరదాగా ఆడుకోవడం అంటే సరదాయే కదా, హోంవర్క్ వచ్చి చేసుకుంది కానీ నాన్న వెళ్ళి ఆడుకోని తల్లులు పంపించేసేవారు. వాడి పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నది ఒడ్డుకి వెళ్ళి ఈ పిల్లలందరినీ ఎత్తి ఈదుకుంటూ బయటికి రావడానికి వీలు లేనంత లోతైన చోటికి సరయూ నదిలోకి బిడ్డల్ని రోజు 2-3 విసిరేసేవాడు. ఆ బిడ్డలు అరిచి కేకలు పెట్టి ఆ నదిలో మునిగి మరణించేవారు. రాజుగారికి తెలిస్తే బాధపడతారని చాలా కాలం ఓర్పు పట్టారు ప్రజలు. వీడు రోజు ఆటలని పిల్లల్ని తీసుకెళ్లడం, ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తుండడం. తర్వాత గొప్ప యోగి అయ్యాడంటో. అయితే ఇది తెలిసిపోయింది సగర చక్రవర్తికి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితోయుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నారు వాల్మీకి మహర్షి. వాడు కొడుకే కావచ్చు, పెద్ద కొడుకే కావచ్చు, పెద్ద భార్య పెద్ద కొడుకే కావచ్చు, అయినా వాడు పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు.
నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పించాడు, అందుకని వాడి ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, వాడిని రాజ్య బహిష్కారం విధిస్తున్నాను పొమ్మన్నారు. ఇది అయోధ్యని పరిపాలించినటువంటి ధర్మాత్ములైన ప్రభువులంటే. పంపించేస్తే ఆ అసమంజసుడికో కొడుకున్నాడు, వాడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుణ్ణి మనవడిని తెచ్చి శకర చక్రవర్తి దగ్గర పెట్టుకున్నారు. 60,000 మంది రెండో భార్య కొడుకులు ఉన్నారు, సంతోషంగా కాలం గడుస్తోంది. ఇంతమంది ఉన్నారు కదా, అశ్వమేధయాగం చేద్దామని మహానుభావుడు శకర చక్రవర్తి అశ్వమేధయాగం మొదలుపెట్టారు. అశ్వమేధయాగం మొదలుపెట్టి గుర్రాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆ అశ్వమేధయాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం వెడుతుంటే ఇంద్రుడు చూశాడు. చూసి ఈ గుర్రాన్ని అపహరించాలనుకున్నాడు. అపహరించాలనుకుని రాక్షసీంతనుమాస్తాయా యజ్ఞీయాశ్వం అపాహరత్, రాక్షసుడి యొక్క శరీరాన్ని పొందాడు. ఎందుకని? సగర చక్రవర్తితో మాట అన్నారు, ఇక్కడ ఇంత గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు, సుస్వరంగా వేదమంత్రాలు చెప్తున్నారు, అందుకని ఇక్కడికి రాక్షసులు రాలేర్రా అన్నారు. ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొందాడు. పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని. అపహరిస్తే పాపం వెనకాతల వెడుతున్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేశారు. అంశుమంతుడు వెడుతున్నాడు ఆ గుర్రానికి కాపలాగా, అంటే పెద్ద కొడుకు యొక్క కొడుకు మనవడు. వెనక్కి వచ్చి, తాతగారు గుర్రాన్ని ఎత్తుకుపోయారండి ఎవరో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ యజ్ఞం చేయిస్తున్న వాళ్ళు అన్నారు, యజ్ఞాశ్వం కానీ అపహరింపబడితే యజ్ఞంలోంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి, దారుణమైన ఫలితాలు వస్తాయి, అందుకని గుర్రం తిరిగి రావాలి, అందుకని నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు అలా దీక్షలో ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేటట్టు చూడన్నారు. అంటే ఆయన అన్నాడు, 60,000 మంది కొడుకుల్ని పిలిచాడు. ఒరే మీరు సగరులు ఉన్నారు కదా, యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖైహి అన్నాడు. భూమి 60,000 యోజనాలుంది, మీ అందరూ తలకో యోజనం పంచేసుకోండి, పంచేసుకుని గోళ్లతో పెకలించేయండి, గోతులు పెట్టేయండి, ఎక్కడో అక్కడ ఎవడో ఒకడు దాచి ఉంటాడు, భూమి తప్ప ఎక్కడ దాస్తాడు, అందుకని 60,000 యోజనాలు వెతికేయండి, ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచాడేమో భూమిని తవ్వేయండి అన్నాడు. వాళ్ళకి వజ్రాలు లాంటి గోళ్ళు ఉన్నాయి, వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేశారు. వెతికేస్తే భూమంతా గోతులు పడిపోతోంది, అడ్డొచ్చిన ప్రాణులు అన్నీ చచ్చిపోతున్నాయి. వాళ్ళు పాతాళం వరకు తవ్వేస్తున్నారు. తవ్వేస్తుంటే ఇదేడు ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందరూ కలిసి మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. చెప్పాను కదా, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ పాపం, ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకలాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన. ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి, వాళ్ళు ఉగ్రరూపాలతో తవ్వుతున్నారు, ఏం చెయ్యమంటారని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఉరే మీరేం బెంగబెట్టుకోకండి, ఈ భూమి అంతా ఎవరిది? శ్రీ మహావిష్ణువుది, ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు, స్థితికారుడు కనుక. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ భూమండలం మీదే ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా? కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. వాళ్ళకి పుట్టుకతోటే అల్పాయుర్దాయం, వాళ్ళు ఎక్కువ కాలం బతకరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కపిల మహర్షి ఉన్నారు, పాతాళ లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన. అందుకని వీళ్ళు తవ్వుతూ కపిలుడి దగ్గరికి వెడతారు. ఆ కపిలుడు వీళ్ళని చంపేస్తాడు. మీరేం బెంగ పెట్టుకోకండిరా, వెళ్ళండి. ఆ తవ్వుతూ వాళ్ళు పోతారు, ఇంకెంతో కాలం ఉండరు, మీరు వెళ్ళండి అన్నారు. అనేటప్పటికీ దేవతలందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు పాపం తవ్వేశారు, ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి తండ్రికి చెప్పారు, నాన్నగారు 60,000 యోజనాలు తవ్వేశాం కానీ ఎక్కడా మాకు గుర్రం కనపడలేదు, ఏం చేయమంటారన్నారు. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, పాతాళం వరకు తవ్వేసేయండి, పాతాళాన్ని కూడా తవ్వేసేయండి, ఎక్కడో అక్కడ ఉంటుంది గుర్రం తేకపోతే నేను దీక్షలోంచి బయటికి రాకూడదు, మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు. అనేటప్పటికీ పాపం ఈ 60,000 మంది మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి పాతాళం వరకు తవ్వేశారట. తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకి అలా తవ్వుతూ వెడుతుంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, అక్కడ ఒక పెద్ద ఏనుగు కనపడింది, దాని పేరు దిశాగజం. అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద పెట్టి మోస్తోంది. భూమి మీద పాపం ఎక్కువైపోతే ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి, భూభారం ఎందుకు పెరుగుతుందంటే పాపం వల్ల పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కువై ఓసారి ఇలా కదుపుతుంది కుంభస్థలాన్ని, అప్పుడు భూకంపాలు వస్తాయింది రామాయణం. అందుకని దిశాగజం మోస్తోంది ఆ కుంభస్థలం మీద. దాన్ని చూసి వాళ్ళు ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. ఉత్తర దిక్కుకి వెళ్ళి అక్కడ తవ్వడం మొదలెట్టారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా, పర్వతం అంత పెద్ద ఏనుగుంది, దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది కుంభస్థలం మీద. దానికి ఇది అలవాటు.
పాపం పెరిగితే అది కదుపుతుంది. అప్పుడు దక్షిణాన భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అందుకని అది అక్కడ మోస్తోంది. అక్కడి నుంచి పడమర దిక్కుకొచ్చారు. వచ్చేటప్పటికి దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ. అక్కడ సౌమనసము అనబడేటటువంటి ఏనుగు మోస్తోంది. దాన్ని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడా కనపడలేదు. ఉత్తర దిక్కుకొచ్చారు. ఉత్తర దిక్కుకొస్తే భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమాం. అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనపడింది, అది మోస్తోంది ఉత్తర దిక్కుని. అక్కడ దానికి ప్రదక్షిణం చేశారు, మళ్ళీ చూశారు. 4 దిక్కులా వెతికేశాం, పాతాళాన్ని కూడా తవ్వేశాం, మనకి కనపడలేదు ఏనుగు. ఏం చేద్దామన్నారు. ఒరే 4 దిక్కులు తవ్వాం కానీ ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, వాయవ్యం మిగిలిపోయాయి కదా, అవి కూడా తవ్వేద్దామన్నారు. సరే పదండి అన్నారు. ఈశాన్య దిక్కుని తవ్వేయడం మొదలుపెట్టారు. వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఆశ్రమం కనపడింది. అక్కడ భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సకరాత్మజై భావశ్చ మహాత్మానో హన్యంతే తలవాసిన కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః అని బ్రహ్మగారు ఏ మాట చెప్పారో, ఏ కపిలుని యొక్క స్వరూపం చూసిన తరువాత వీళ్ళు కాలిపోతారని చెప్పారో, అటువంటి మహానుభావుడు ఆ కపిల మహర్షి అక్కడ కూర్చునున్నారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం హయం చ తస్య దేవస్య చంతమవిదూరతః ప్రహర్షముతులం ప్రాప్తాః సర్వేతే రఘునందన. అక్కడికి వెళ్ళేటప్పటికి సనాతనుడైనటువంటి విష్ణు భగవానుడు కపిల మహర్షి యొక్క రూపంలో కూర్చుని ఈశాన్య దిక్కున తపస్సు చేస్తున్నారు. అక్కడే ఏగాశ్వాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంద్రియముల యొక్క చలన స్వభావమే ఇంద్రుడు. ఇంద్రుడు అంటారు అంతే, కానీ ఇంద్రుడు గుర్రాలు ఎత్తుకుపోతాడని కాదు దాని అర్థం, ఆంతరమైన అర్థం వేరు. అందుకని అక్కడుంది ఆ గుర్రం. ఉండేటప్పటికి వీళ్ళు చూశారు సగరులు. అదిగో రామన యాగాశ్వం అన్నాడు ఒకడు. ఉరే ఇక్కడ కట్టేసి ఉందంటే ఈయనే ఎత్తుకొచ్చాడు రా అన్నాడు. ఆవేశం ఎంత పని చేస్తుందో చూడండి. గబగబా చెట్లు పీకారు, గొడ్డళ్ళు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, తట్టలు పట్టుకున్నారు, కొట్టండి రావిండి అన్నారు అని పరిగెత్తారు. తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషయన మహితావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సకరాత్మజాః. ఎప్పుడైతే 60,000 మంది తన మీదకొచ్చేస్తున్నారో పాపచింతనతో దుర్మేధులై తాను చెయ్యని పాపము తన కంటగట్టి వస్తున్నారని గ్రహించారు కపిల మహర్షి. ఒక్క హుంకారం చేశారు, హాయ్ అని ఒక్క అరుపు అరిచారంతే. అరిచి చూసేటప్పటికీ 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. పాపం అక్కడ సగర చక్రవర్తి అలా కూర్చున్నాడు దీక్ష పట్టి. ఎన్నేళ్ళైనా వీళ్ళు రారు వెనక్కి. ఏమిట్రా వీళ్ళు ఎంతకీ రావట్లేదని అంశుమంతుడిని పిలిచాడు మనవణ్ణి. ఊరే నువ్వు వెళ్ళి చూసి రారా అన్నాడు. అంశుమంతుడు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి కనబడ్డాయి ఏనుగులన్నీ. ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. మా గుర్రం ఎక్కడుంది, మా బాబాయిలు ఎక్కడున్నారన్నాడు. నీకు కనపడతాయిలే వెళ్ళన్నారు. ఈశాన్య దిక్కుకొచ్చిన తర్వాత ఈ భస్మరాశులన్నీ కనపడ్డాయి. ఏడ్చాడు. అయ్యో నా పినతండ్రులందరూ మూకుమ్మడిగా ఏకకాలమునందు మరణించారు అని కపిల మహర్షికి నమస్కారం చేసి, ఉత్తర క్రియలు జరగలేదు, వీళ్ళు బాధపడుతూ ఉంటారని గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ జలప్రదానం చేద్దామని చెప్పి ఆ నీళ్లు పట్టుకొద్దామని వెడుతున్నాడు. వెడుతుంటే ఆ చనిపోయినటువంటి సగరుల యొక్క మేనమామ గారు గరుత్మంతుడు. ఎందుకని సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు కదా. ఆ మేనమామ గారు కనపడి ఆ సగరుల మేనమామ ఒక మాట చెప్పాడు అంశుమంతుడితో. కపిలేన ప్రమేయేన దగ్ధా హీమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. ఇది ఎంత ధర్మం చెప్పిందో చూడండి రామాయణం. కొన్ని రకాలుగా మరణించినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియల వల్ల కూడా శాంతి ఉండదు. మనం ఉత్తర క్రియలు చేస్తే దేంతో చేస్తాం? అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీసి ఉత్తర క్రియలు చేస్తాం. తద్యమం పెట్టినా ఆఖరణ నీళ్లే కదా విడిచిపెడతాం, వాళ్ళకి తృప్తి కలగాలని, అక్షయ తృప్తి ద్వారా అని. గరుత్మంతుడు అన్నాడు, బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి చేత చచ్చిపోయారు వాళ్ళు. బ్రాహ్మణుడి తపశ్శక్తి చేత చచ్చిపోయినా, క్రూర మృగముల చేతిలో చచ్చిపోయినా, కోరలున్న మృగం చేతిలో చచ్చిపోయినా, ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా అలా కానీ చచ్చిపోతే, అలా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ దొరికేటటువంటి లౌకికమైన జలాలతో ఉత్తర క్రియలు చేస్తే అవి ఆకాశానికి వెళ్ళకముందే ఆవిరైపోతాయి. వాళ్ళకి దాహం తీరక రౌద్రస్వరూపాలతో తిరుగుతారు, ఊర్ధ్వలోకాలకి వెళ్ళరు. అందుకని లౌకిక జలాలతో తర్పణ చెయ్యడానికి వీల్లేదు. నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. మీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు ఇప్పటి వరకు, ఈ సగరులే ఇలా పడిపోయారు. అందుకని నువ్వేం చేస్తావంటే, దేవలోకంలో గంగ ప్రవహిస్తోంది,
ఆ గంగ ప్రవహించి వచ్చి వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహిస్తే వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది, నీకేమైనా అవకాశం ఉంటే తీసుకురా అన్నాడు. అంటే ముందు గుర్రాన్ని పట్టుకెడదామని కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రం పట్టుకెళ్ళాడు. తాతగారికి చెప్పాడు, తాతగారు నా పినతండ్రులందరూ భస్మరాశులు అయిపోయారండి కపిల మహర్షి తీచిలో అని. అంటే ఆయన చాలా దుఃఖించాడు. యాగం పూర్తి చేశాడు. పూర్తి చేసిన తరువాత మహానుభావుడు సగర చక్రవర్తి ఏకంగా ఈ భూమిని అంతటినీ కూడా కొన్ని వేల సంవత్సరములు 30,000 సంవత్సరములు పరిపాలించాడు. కానీ దేవలోకంలో ఉన్న గంగను ఎలా తీసుకురావాలో అర్థం అవ్వలేదు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజ్యానికి వచ్చాడు. 32,000 సంవత్సరములు తపస్సు చేశాడు గంగని తేవడానికి. తపస్సు పూర్తవక ముందే శరీరం పడిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు, 30,000 సంవత్సరములు రాజ్యం చేశాడు. మంత్రులను అడిగాడు, బ్రాహ్మణులను అడిగాడు ఎలా గంగని తేవడం అని. మార్గం దొరకలేదు, దిలీపుడు వెళ్ళిపోయాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు వచ్చాడు. ఆ భగీరథుడు ఎలాగైనా సరే తన తరంలో పడిపోయినటువంటి పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నాడు. అనుకుని మంత్రులకి రాజ్యం అప్పచెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఎలాగట, ఊర్ధ్వబాహు పంచతప మాసోహారో జితేంద్రియ అని అక్కడ గొప్ప తపస్సు చేశాడు. తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రాల్లో. గ్రీష్మ ఋతువులో చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకి ఒక్కసారే ఆహారం తీసుకోవడం. అలా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై దేవతలందరితో వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్ట, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ నువ్వు వచ్చావు, కానీ మాకు ఒక వరం ఇవ్వాలి. ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు, అందుచేత ఇక్ష్వాకు వంశం ఆచంద్రతారార్కం నిలబడాలి. అందుకని ఇక్ష్వాకు వంశం అంతరించిపోకుండా నాకు బిడ్డలు కలిగేటటువంటి అదృష్టాన్ని. 2, మా వంశంలో పుట్టినటువంటి సగరులు 60,000 మంది భస్మరాశులై పడిపోయి ఉన్నారు, వాళ్ళ మించి దేవగంగ ప్రవహించాలి. అందుకని గంగని ఆకాశం మించి కిందకి పాతాళ లోకానికి విడిచిపెట్టమన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నీ మొదటి వరం నా జ్యూరిస్డిక్షన్లో ఉంది, నేను ఇచ్చేస్తాను. మీ వంశం ఆచంద్రతారార్కం నిలబడుతుంది, నీకు కుమారులు జన్మిస్తారు. కానీ గంగ ఆకాశం మించి కింద కొదలడం అన్నది కుదరదు. ఎందుకో తెలుసా? గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. అలా ఒకవేళ గంగ కాని పైనుంచి కింద పడిందా దాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు. అందుకని దాన్ని పట్టగలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు ప్రపంచంలో. ఎవడైనా పట్టగలిగిన వాడు గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. కేవలం శూలి, త్రిశూలం పట్టుకున్నవాడున్నాడే శంకరుడు, ఆయన ఒక్కడే పట్టగలడు. అందుకని నీకేమైనా ఓపిక ఉంటే మళ్ళీ వెళ్ళి శివుడి గురించి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పట్టమని అన్నాడు. అప్పుడు వదులుతా అన్నాడు. అంటే పాపం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శంకరుడి గురించి తపస్సు చేయడానికని వెళ్ళి, దేవదేవే గతే తస్మిన్ సోంగుష్టాగ్ని పీడితాం కృత్వాం వసుమతీం రామ సంవత్సరముపాసత. బొటనవేలి చివరి మీద నిలబడి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామ్యహం. నీ తపస్సుకి సంతోషించానయ్యా, గంగని పడతాను, ఎక్కడికొచ్చి పట్టుకోమంటావు అన్నాడు. అయ్యా మహానుభావా, నువ్వు పట్టడమే అదృష్టం, నువ్వు వచ్చి నిలబడు, గంగను వదులుతారన్నారు. హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడికొచ్చి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని 2 కాళ్ళు ఎడంగా చాపి కపర్ది అంటారు, పెద్ద జటాజూటాన్ని విప్పి శంకరుడు నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు. గంగ పడాలి. గంగ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, ఓ జటాజూటం ఒకటి పెట్టుకుని ఓ జింక చర్మం ఒకటి కట్టుకుని 2 కాళ్ళు జాపి ఇలా నించున్నాడు. చెప్తా ఈయన పని. ఇలా వచ్చి నించున్నాడు కదా, ఏం చేస్తాను? అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం స్రోతసాగహ్య శంకరం. పైనుంచి కింద పడ్డం కాదు ఈయన తల మీద, ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానంది. అంటే శంకరుడికి తెలియదు, ఆయన త్రినేత్రుడు, ఆయనకి అన్నీ తెలుసు ఎవడు ఏ అహంకారంతో ఉన్నాడో. ఆయన అనుకున్నట్ట, ఓహో గంగా ఎంత అహంకరిస్తున్నావే, చూడు నీ పని చెప్తాననుకున్నాడు. అని పెద్ద జటాజూటాన్ని పెంచాడు. సాకదం జన్మహీం గంతుం నశక్నోద్యస్తమాప్తిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. అలా పడుతూనే ఉంది గంగ ఆకాశంలోంచి. సంవత్సరం అయింది, చుక్క కింద పడదు. ఆ జటాజూటంలో తిరుగుతోంది. జటాతవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళే వలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమద్దనాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం
జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మచ్చటా విడంబికంఠ కంధరా రుచి ప్రబద్ధ కంధరా స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చితం గజచ్చితం తకచ్చితం తవంతకచ్చితం భజే అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తవంతకాంతకం భజే అని రామాసురుడు స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తుంటే బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. సంవత్సరం పాటు ఉండిపోయింది ఆ జటాజూటంలో. ఉండిపోతే అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేనుండిపోయాను, ఎప్పుడు పడతాయా చుక్కల కిందని అని పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు భగీరథుడు. మొదలు పెడితే శంకరుడు కరుణించాడు. ఇంతకాలం అహంకరించింది కదా, అందుకుని కట్టేశాను, బెంగ పెట్టుకోక వదిలేస్తున్నానన్నాడు అని జటాజూటంలోంచి కిందకు వదిలాడు. పరమ పవిత్రమైనటువంటి శంకరుడి యొక్క కపర్ది ఆయన యొక్క శిరస్సుని తగిలి కింద పడింది. అలా పడేటప్పుడు ఆ బిందు సరోవరంలోకి వదిలేశాట. వదిలేస్తే హ్లాదిని, పావని, నళిని అని 3 పాయల కింద తూర్పుకి వెళ్ళిపోయింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలు పడమటకి వెళ్ళిపోయాయి. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వెళ్ళిపోతోంది. ముందు రథం మీద భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అదో ఆశ్చర్యకరమైన ఘట్టం. మీరు ఒకసారి మానసికంగా విజువలైజ్ చేయండి. హిమాలయ పర్వతాల మీద ఇలా శంకరుడు, ఆకాశంలోంచి గంగ, ఇక్కడి నుంచి కింద పడ్డం, 3 పాయలటు 3 పాయలు ఇటు, రథం మీద భగీరథుడు, ఆ వెనకాతల పరిగెడుతూ గంగ. ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వెళ్ళిపోయిందట, గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత విసప్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశం నుంచి శంకరుడి తల మీద పడి అక్కడి నుంచి కింద పడుతుంటే చప్పుట్ట. జలపాతం పడితేనే అంత చప్పుడు వస్తుంది, ఇంకా అంత దేవగంగ పడిపోతుంటే ఎంత చప్పుడు వస్తుంది. బ్రహ్మాండమైన చప్పుడుతో గంగ కింద పడిపోతోందట. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథ పతద్ధి పతితైశ్చాశ్చ రయరోచత వసుంధర తతో దేవర్షి గంధర్వ యక్ష సిద్ధ గణస్తథ వ్యలోకయంతతే తత్ర గగనాద్గాం గతాం తథా విమనైర్ రగరాకారై హయైర్ గజవరైస్తథ పారిప్లవ గతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః క్వచిద్ ధృతతరం కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిద్యాతి శనైః శనైః. ఆ పైనుంచి పడిపోతుంటే దాంతో పాటు మొసళ్ళు పడిపోతున్నాయిట, తాబేళ్లు పడిపోతున్నాయిట, చాపలు పడిపోతున్నాయిట. అవన్నీ పడిపోయి శంకరుడి తలకి తగిలి భూమి మీద పడిపోతున్నాయిట. పడిపోయి ఒక్కసారి స్పృహ కోల్పోయినట్టు అయిపోయి 7 పాయల్లో ఏదో పాయలో దూరిపోయి వెళ్ళిపోతున్నాయిట. మళ్ళీని ఏమిట్రా ఈ గంగావతరణం అని చెప్పి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆకాశం అంతా నిలబడిపోయారట. నిలబడిపోవడంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణముల కాంతి చేత ఒకేసారి ఆకాశం అంతా 1,000,000 సూర్యులు ఉదయించినటువంటి కాంతి వచ్చేసిందిట. ఉరే దేవగంగ భూలోకం మీద పడిందిరా అని పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి అందులో మొలకేసారట. వాళ్ళ పాపాలన్నీ పోయి మళ్ళీ వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారట. నిలబడ్డ వాళ్ళు కొందరు, పైకి పోతున్న వాళ్ళు కొందరు, కిందకొచ్చి చూస్తున్న వాళ్ళు కొందరు. ఏమో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేయడం ఎందుకు, ఇక్కడికెళ్ళి ఇలా చల్లుకున్నా చాలు అని చెప్పి భవాంగ పతతంతోయం పవిత్ర వితిపస్పృశో. కొందరు శంకరుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నించున్నారట. ఏమి శంకరుడి స్వరూపం రా, మహానుభావుడు చూడండి రా, పాదాల దగ్గర నుంచి మెరిసిపోతున్నాడు రా తెల్లగా. ఆ గంగ ఆయన శరీరం నుంచి పడిపోతుంది రా. భవాంగ పతితంతోయం, శంకరుడి యొక్క శరీరానికి తగిలి కింద పడుతోంది ఈ గంగ అని ఆయన పాదాల దగ్గర పెట్టేట. బుర్ర పెడితే పగిలిపోతుంది, ఎందుకని అంత ధార. అందుకని ఇలా నీళ్లు తీసి తల మీద జల్లేసుకుంటున్నారు కొంతమంది. భవాంగ పతితంతోయం పవిత్ర వితిపస్పృశు, అలా చల్లుకోగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. మరికొంతమంది చాలా పాపం ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు పరుగు పరుగున వచ్చేసి ఆ పాయల్లోకి వెళ్ళి స్నానం చేయగానే పాపాలు పోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఒక పక్క నుంచి ఈ నదిలో వెళ్ళిపోతున్నటువంటి రకరకాలైనటువంటి జంతువుల యొక్క సమూహాలు, దేవతలు అందరూ వచ్చి నిలబడి చూస్తుంటే ఈ గంగ యొక్క శబ్దం, ముందు భగీరథుడు, వెనక పెద్ద పాయ, భగీరథుడి సంతోషం, పరుగున గంగ భూలోకం నుంచి పాతాళలోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమం ఉంది, దాని పక్క నుంచి భగీరథుడు వెళ్ళిపోయాడు. గంగ కూడా అలా సన్నగా వెళ్ళిపోతుంది. ఏమిటి, ఒక చోట విస్తృతంగా పరిగెడుతోంది, ఓ చోట సన్నగా పరిగెడుతోంది, ఓ చోట నురుగులతో పరిగెడుతోంది, ఓ చోట పైనుంచి కిందకి పడి పైకి లేస్తోంది. ఇలా కృష్ణానది శ్రీశైలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులో ఇలా పడి ఇలా పైకి లేస్తూ ఉంటుంది, అలా పైకి లేస్తోంది. ఓ చోట ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు వచ్చిన పాయలు గుద్దుకుంటున్నాయి.
అంత చిత్ర విచిత్రంగా గతులతో వెళ్ళిపోతోందిట. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. నురగతో తుంపర్లతో గంగ పడిపోతోంది శంకరుడి మీద, స్నానం అయిపోతోంది మహానుభావుడికి. పరవశించిపోతున్నారు అందరూ. ఈ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటికని ముంచెత్తి పట్టుకెళ్ళిపోయింది. తపస్సు చేసుకుని యజ్ఞం చేస్తున్నటువంటి జహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎవడు రా నా యజ్ఞవాటికని ముంచెత్తినవాడని చూశాడు. గంగ వచ్చేస్తోంది. కోపం వచ్చి ఒక్కసారి గంగనంతటిని తీసి ఔపోసన పట్టేశాడు. ఒక్కసారి ఇలా చూస్తుండగా మంచి సినిమా కరెంటు పోయినట్టు అన్నీ అయిపోయింది గంగ. భగీరథుడు ఏది వెనకాల ఇంత చప్పుడని చూశాడు. ఏముంది, ఏం లేదు, అంతా ఏడారి. అయ్య బాబోయ్ అని మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది మహాప్రభో అన్నాడు. తాగేశారు జహ్ను మహర్షి అన్నాడు. ఇంకెక్కడ గంగ అన్నారు. అనేటప్పటికీ మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోవడం ఏంటి, దేవుడు ఇలా ఎలా తాగేశాడని దేవత అందరూ మళ్ళీ చూడండి. ఇక్కడెక్కడ మనం ఏదో చూస్తుంటాం, అక్కడెక్కడ సినిమా యాక్టర్ వచ్చాడని అనుకోండి, అక్కడ పరిగెడతాం. ఉరే అక్కడ జహ్ను తాగేశాట గంగ అన్నారు. మళ్ళీ వీళ్ళందరూ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఉరే ఏం తాగేశాడు రా మహానుభావుడు, ఇంత గంగ అక్కడ తాగేశాడు రా, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి అక్కడ పూజలు మొదలెట్టారు. జహ్నువా నువ్వురా నాయనా గొప్పవాడి అని. పాపం ఆ భగీరథుడు వెళ్ళి, మహాప్రభో ఆయనేమో జటాజూటంలో కట్టేశాడే, ఆ తర్వాత వదిలేడు. నువ్వేమో మళ్ళీ నువ్వు తాగేశావు. నన్ను అనుగ్రహించవయ్యా బాబు, మా పితరులు బూడిద కుప్పలై కింద పడి ఉన్నారు అంటే పాపం జహ్నువు సంతోషించాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి పృతి చే శుభ. మళ్ళీ అయితే విడిచిపెట్టేస్తున్నాను తన చెవుల్లోంచి బయటకు వదిలేశాడు. అందుకే ఇప్పుడైతే పూజల్లో ఆవలింతలు వస్తే ఒకసారి కుడి చెవి మీద చెయ్యేస్తారు. గంగ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన ఫలితమని. అంటే అస్తమానం ఆవలించి చెయ్యేసుకోమని కాదు. ప్రమాదం వస్తే, ప్రమాదకరంగా ఆవలింత వస్తే ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలాగే ఉండాలని నిష్ట, ఉత్సాహంగా ఉండాలి. అందుకని ఆ చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు. జహ్నువు యొక్క చెవుల్లోంచి బయటికి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరెట్టుకుంది. ఇప్పుడు ఎన్ని పేర్లు ఇప్పటికీ? జాహ్నవి అని పేరెట్టుకుని మళ్ళీ ముందుకెళ్ళింది. ఆ ముందు భగీరథుడు ఎడుతున్నాడు, మళ్ళీ వెళ్ళింది, పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక్కసారి ఆ బూడిద కుప్పల మించి ఒక్కసారి ఒక్క ఉదుటున ప్రవహించింది. గంగ తగలగానే ఇంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా గభాలన స్వర్గంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఉరే నాయనా, నువ్వు సాధించిన విజయం సామాన్యమైన విజయం కాదు, పరమాద్భుతమైనటువంటి విజయం. ఎక్కడ దేవగంగ, ఎక్కడ పాతాళం. అందుకని అక్కడుంటే మందాకిని అని పిలుస్తారు. భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పేరు. అసలు నిజంగా కాశీ విడితే అమ్మా వెంకయ్యమ్మ గారు ఆ సైకతం మీద కూర్చుని గంగా అవతరణం చెప్పుకోవాలి. అందుకని అదిగో ఆ మహానుభావుడు భూమి మీద ప్రవహించింది కాబట్టి ఆయన పేరు మీద భాగీరథి అయింది. అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది. 3 లోకాల్లో ప్రవహించింది కాబట్టి 3 పేర్లతో ఉంది కాబట్టి రామాదిరికి త్రిపదగా అని పేరు వచ్చింది. అందుకని బ్రహ్మగారు వరం ఇచ్చాడు. వీళ్ళ వంశం వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు. రామా నీకొక్క విషయం చెప్తున్నాను విను. ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్య స్వర్గమతీవచ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యః శృణోతి చ కాకుత్స సర్వాన్ కామనవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. చాతుర్వర్ణముల వాళ్ళు ఎవరైనా సరే రామాయణాంతర్గతమైనటువంటి గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే అటువంటి వారికి కొడుకులు కలుగుతారు. ఉన్న కొడుకులు వృద్ధిలోకి వస్తారు. దేవతలందరూ ప్రీతి చెందుతారు. వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు గంగావతరణాన్ని విన్నారని. శంకరుడు ఆనందాన్ని పొందుతాడు. వాళ్ళకి సమస్తమైన కోర్కెలు తీరుతాయి. కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాపాః ప్రణశ్యంతి, అన్ని పాపములు పోతాయి గంగ పేరు విన్నందుకు, గంగా అవతరణమును విన్నందుకు. అంత పరమపావనమైన ఆఖ్యానాన్ని రామా ఇవాళ నీకు చెప్పానయ్యా అన్నారు. పరవశించిపోయి రామచంద్రమూర్తి సంతోషంగా గంగా నది వంక చూశారట. ఈ ఆఖ్యానంతో, ఈ గంగావతరణంతో ఇవాల్టి రోజుని పూర్తి చేద్దాం. రేపు మళ్ళీ రాముడు గంగ దాటి ఇదే ఆలోచిస్తుంటాడు ఆ గంగ గురించి. ఇప్పుడు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణాల చేత శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చెయ్యాలి అని సంకల్పం చేస్తే మనకి ఈశ్వర అనుగ్రహం తోడై బాలకాండలో కొన్ని విషయాలను ఇప్పటి వరకు మనం ముచ్చటించి ఉన్నాం. విశ్వామిత్ర భగవానుడు ఒక గురువు యొక్క వైభవం ఎలా ఉంటుందో,
ఒక్కసారి కదిపితే అమృతధారగా వారి నోటి వెంట ఎన్ని విషయాలు వస్తాయో, ఆ రావడం కూడా సందర్భోచితంగా వినేటటువంటి శ్రోతని పరిపక్వం చేసి అతన్ని అభ్యుదయ మార్గంలో తీసుకెళ్లడానికి పనికొచ్చేటటువంటి రీతిలో గురువు ఎలా మాట్లాడతారో ఆ వైభవాన్ని చూపిస్తూ, ఎక్కడెక్కడ ఎవరి గురించి ఏ ఒక్క మాట వేస్తే ఇంకా 10 మాటలతో చెప్పవలసినటువంటి అవసరం ఉండదో అంత మహోత్కృష్టమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తూ వాల్మీకి రామాయణంలో బాలకాండలో గంగావతరణం వరకు మనం వచ్చాం. ఆ గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి రామచంద్రమూర్తి ఆ రోజు రాత్రి పడుకున్నారు కానీ విశేషమైనటువంటి ఉద్విగ్నతకి లోనయ్యారు. మరునాడు ఉదయం లేచి అంటారు, భగవన్ విశ్వామిత్ర, మీరు చెప్పినటువంటి ఆ గంగావతరణం కథ విన్న తర్వాత నాకు రాత్రంతా మనస్సులో అదే మెదులుతూ ఉండిపోయింది. ఆ గంగ అవతరించినటువంటి తీరు, ఆ గంగ యొక్క పరమపావనమైనటువంటి స్వరూపము విని నా మనస్సు పొంగిపోయిందంటారు. బాల్యంలో ఏర్పడినటువంటి భక్తే భక్తి. కేవలం తీసుకెళ్లడం కాదు, మనకి రామాయణం నేర్పుతుంది. పిల్లల్ని ఏ కాశీ పట్టణానికో తీసుకెళ్లడమో హరిద్వార్కి తీసుకెళ్లడంతో సరిపోదు తండ్రి బాధ్యత. పిల్లల్ని కూర్చోపెట్టి ఆ గంగావతరణం చెప్పి, గంగ యొక్క పవిత్రత చెప్పి, తండ్రి కుమారులతో కలిసి ఆ గంగలో స్నానం చేసి అక్కడ సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకుని చక్కగా దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకున్న నాడు ఆ కుటుంబం సార్థకత పొందుతుంది. అందుచేత అంత ఆనందించేటట్టుగా గంగావతరణ వృత్తాంతాన్ని మీరు తప్ప మాకెవరు చెప్తారు? దాన్ని చాలా విశేషమైనటువంటి రీతిలో కథాభాగంలో ఏది విడిచిపెట్టకుండా చెప్పవలసినది అని అభ్యర్థిస్తే మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యందు కృప చేసి ఆ గంగావతరణ ఘట్టాన్ని, గంగకి ఎందుకంత ప్రాశస్త్యం వచ్చిందన్న విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నారు. ఆ తరువాత వారు ఆ గంగా నదిని దాటి విశాల నగరాన్ని చేరారు. విశాల అనబడేటటువంటి నగరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ నగరం పేరుతో సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శ్లోకం చేశారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోచ్ఛా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువంత తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అని. ఇక్కడ సౌందర్యలహరి చెప్పినప్పుడు నేను బహుశా శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ విశాల అని ప్రారంభం చేశారు. ఆ విశాల చాలా పరమప్రఖ్యాతమైనటువంటి నగరం. శంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసరించినటువంటి కొన్ని నగరాల పేర్లు చెప్తూ ఆ నగరాలు అమ్మవారి స్వరూపాలే అన్నారు. వాటిని తలుచుకున్నా, వాటి పేరెత్తినా, వాటిని దర్శనం చేసినా అంత పరమపావనం. ఎందుకంటే కొన్ని క్షేత్రములకు ఆ శక్తి ఉంటుంది. అటువంటి శక్తి కలిగిన వాటిల్లో విశాల ఒకటి. రామాయణానికి ఎందుకంత శక్తి వచ్చిందంటే, మీరు తెలిసి వినండి, తెలియక వినండి. విశ్వామిత్రుణ్ణి రాముడు అడుగుతాడు, మనము అడుగుతాం, విశాఖపట్టణానికి పేరు ఎందుకండి నాన్నగారు వచ్చింది అని అడిగాడు అనుకోండి కొడుకు. విశాఖుడంటే ఎవరో మనకి తెలియదు. అసలు సనాతనంగా అక్కడ ఎవరిని ఆరాధన చేశారో, విశాఖుడని పేరు కలిగినటువంటి దేవతాస్వరూపం ఏమిటో, అక్కడ ఎప్పుడు ఆరాధన జరిగేదో, ఆ పట్టణానికి ఎందుకు విశాఖపట్టణము అన్న పేరు వచ్చిందో మనం చెప్పం పిల్లలకి. నాన్నగారు నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక అని విన్నానండి, ఎవరా శ్రీరంగనాయకుడు అన్నారు అనుకోండి, మనం చెప్పం. ఒక్కొక్క ఊరు గురించి కానీ ఒక్కొక్క దేవాలయం గురించి కానీ అడిగితే చెప్పేటటువంటి సత్తా మన దగ్గర ఉండదు. లేనప్పుడు యాంత్రికమవుతుంది దర్శనం. ఆ ఊరిలో దిగినా ఆ ఊరు పరమపావనమైనటువంటి ఊరని, ఆ ఊరికి ఒక ప్రఖ్యాతి ఉన్నదని, ఒక వైశిష్ట్యం ఉన్నదని తన వెనక వచ్చినటువంటి వారికి తెలియదు. తెలియకపోవడం చేత ఆ పవిత్రతని అనుభవించలేరు. కానీ నిజంగా రామాయణంలో వాల్మీకి మహర్షి మన యందు కృప వహించారు. ఏ రాజ్యముల పేర్లు, ఏ పట్టణాల పేర్లు చెప్పుకున్నంత మాత్రం చేత మనకి అపారమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందో అటువంటి వాటిని ప్రత్యేకించి ప్రస్తావన చేశారు. అందుకే పూర్వం రాజ్యాల పేర్లు కూడా అంత గమ్మత్తుగా ఉండేవి. కురు, కాశీ, మజ్జి, అవంతి, మగధ, కోసల అలాంటి పేర్లతో ఒక్కొక్క రాజ్యం పేరుంటే ఆ పేరు వెనకాతల ఏదో కథ ఉండేది. అందుచేత విశాల అనబడేటటువంటి నగరం అసలు ఎక్కడుంది అని దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరిగింది. జరిగితే మహానుభావుడు
కంచి పీఠాధిపతులు చేసినటువంటి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ధృవీకరించారు ఎక్కడుందో విశాలానగరం. ఎక్కడుందో తెలుసా అండి విశాలానగరమే బదరీనాథ్. అందుకే బదరీనాథ్ వెడితే ఒక మాట అనాలి ప్రత్యేకంగా, జై జై విశాల బదరీనాథ్ అనాలి. అక్కడ ఆ విశాల నగరంలో అడుగు పెట్టడమే అదృష్టం జీవితంలో. కొంత పూర్వజన్మ పుణ్య సంచయం ఉంటే తప్ప అసలు అక్కడ కాలు పెట్టడం కుదరదు. అందుకేనేమో బహుశా బదరీనాథ్ ఒకటి కేదార్నాథ్ ఒకటి కొంచెం ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. అంత తేలిక కాదేమో వెళ్ళడం అని అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం అలా ఎవరైనా వెళ్ళలేకపోతే వాళ్ళు పాపం చేసిన వారినో వేరొకటనో నేను చెప్పట్లేదు. భగవంతుడు వారి చేత వేరొకసారి కూడా అలా తీసుకొచ్చి వారికి ఎక్కువ పుణ్యం ఇవ్వాలన్న కోరిక భగవంతుని యొక్క అనుగ్రహం మరింత ప్రసరించినటువంటి మహాభక్తులై ఉండొచ్చు. అందుచేత బదరీ వెళ్ళినట్టయితే అక్కడ తప్పకుండా ఆ మాట చెప్పాలి, జై జై విశాల బదరీనాథ్ అని. సరే, ఆ విశాల నగరానికి చేరుకున్నారు గంగ దాటి వెళ్ళిన తరువాత ఒక మాట అడిగాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి. కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్చామి భద్రంతే పరం కౌతూహలం హిమే అన్నాడు. నాకు చాలా కుతూహలంగా ఉంది గురువుగారు మీ దగ్గర వినాలని. అసలు ఈ విశాల రాజ్యం ఏమిటి, ఎందుకు వచ్చింది, నాకు చెప్పవలసింది అన్నాడు. ఇది శిష్యుడి దగ్గర చూసేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి, ఒక సందర్భం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడో కూర్చుని విశాలానగరం గురించి అడగలేదు. గంగ దాటిన తరువాత రాజ్యంలో ప్రవేశించాక అడిగారు. పరిప్రశ్న అంటారు. గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేయడానికి కూడా ఒక సందర్భం, ఒక సమయం ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు ఏదో అప్పున్నవాడిని బజార్లో నిలబెట్టినట్టు నిలబెట్టి అడగకూడదు. దానికో గౌరవం, దానికో మర్యాద ఉంటాయి ప్రశ్న వెయ్యడానికి. అందుచేత ఆ పద్ధతిని పాటిస్తూ ఈ విశాలానగరం గురించి మీ దగ్గర తెలుసుకోవాలనుంది అని అడిగాడు. ఇవాళ జరుగుతున్నటువంటి ఘట్టాలు పరమపావనమైనటువంటి ఘట్టాలు. వాల్మీకి మహర్షి మనుష్య జీవితానికి కొన్ని సందేశాలు ఇచ్చేటటువంటి ఘట్టాలు. అందుకే సీతారామ కళ్యాణానికి ముందు నడుస్తాయి ఈ ఘట్టాలన్నీ. ఇవి చాలా గంభీరమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేస్తారు వాల్మీకి మహర్షి. ఇవాళ అడిగితే ఎక్కడ నుంచి తీసుకొచ్చారో చూడండి. మహర్షి నిజంగా విశ్వామిత్ర భగవానుడికి ఎన్ని మాటలు శిరస్సు ఉంచి నమస్కరించినా వారి రుణం మనం తీర్చుకోలేం. విశ్వామిత్ర మహర్షి లేనినాడు సంధ్యావందనం మనం ఎక్కడ చెయ్యగలం? 24 బీజాక్షరములతో కూడినటువంటి గాయత్రిని ఉపాసన చెయ్యడానికి 8 నిమిషాల క్రతువు సరిపోయేటట్టుగా సంధ్యావందనానికి అమరికని ఏర్పాటు చేసిన మహాపురుషుడు ఆ విశ్వామిత్రుడు. గాయత్రీ మహామంత్ర ద్రష్ట. అటువంటి వ్యక్తి ఇంకొకరుండరు. నిజంగా విశ్వామిత్రుడు పుట్టినటువంటి గడ్డలో పుట్టి విశ్వామిత్రుడిచ్చినటువంటి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తులమని, ఇన్ని కోట్ల జన్మల అదృష్టమో మనకి ఈ అదృష్టమని మనం పొంగిపోవాలి. రామాయణానికి వారసులం మనమని. అడిగితే ఆయన ఒక మాట చెప్పారు. పూర్వం కృతయుగే రామా దితేహ పుత్ర మహాబలాహ అదితేశ్చ మహాభాగా వీర్యవంత సుధార్మికాహ అన్నారు. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి దితి అదితి ఇద్దరికీ కూడా సంతానం ఉండేది. అదితి యొక్క సంతానము దేవతలు, దితి యొక్క సంతానము దైత్యులు. అంటే రాక్షసాంశతో కూడుకున్నటువంటి స్థితికి దగ్గరగా ఉంటారు. అందుకని ఈ దైత్యులు దేవతలు ఇద్దరూ చాలా సఖ్యతతో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కొంతకాలం అయిపోయిన తరువాత వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. మనం చాలా ధార్మికంగా జీవిస్తున్నాం, ఎంతో సంతోషంగా జీవితం వెళ్ళిపోతోంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి జీవితం అంతం కాకూడదు. మనం ఇలాగే బ్రతికి ఉండిపోవాలి. బ్రతికి ఉండిపోవాలంటే మనం ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే మిగిలిన వాళ్ళు అన్నారు, క్షీర సముద్రాన్ని బాగా మనం మదనం చేసినట్టయితే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని కానీ మనం తాగితే ఇంకా ఈ శరీరాలు పడిపోవు, అలా ఉండిపోతాం. మనం దేవతలం కదా, హాయిగా జరామరణాలు ఉండవు, ఇంకా వృద్ధాప్యం రాదు, వ్యాధి రాదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సుఖంగా ఇలాగే ఉండిపోతాం మనం పదవుల్లో. ఎంత పదవిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యం అనుభవించినా, ఎంత సుఖం అనుభవించినా ఈ శరీరం పడిపోతుందేమో అన్న దిక్కుమాలిన బెంగోటి వెంట తరుగుతోంది. ఎన్ని ఉండనివ్వండి, ఎక్కడో అక్కడ అసంతృప్తే మనిషి ప్రతివాడికి జీవితం. అందుకని పాల సముద్రాన్ని మదిద్దాం పదండి అన్నారు. ఎలా మదిస్తామని అడిగారు. అడిగితే మందర పర్వతాన్ని తీసుకురండి, మందర పర్వతాన్ని క్షీరసాగరంలో దింపండి. అసలు క్షీరసాగర మథనం
మందర పర్వతాన్ని దింపడానికి సంబంధించిన అంతరార్థం మీరు వింటే దానికి అదంతా ప్రతిరోజు ధ్యానంలో జరిగేటటువంటి ప్రక్రియ. మందర పర్వతాన్ని అందులోకి దింపారు. దింపి దానికి వాసుకుని చుట్టారు. చుట్టి దేవతలు దానవులు ఇద్దరు ఆ వాసుకుని పట్టుకుని తిప్పుతున్నారు. తిప్పుతుంటే అసలు ఇంకా వాల్మీకి మహర్షి అయితే కొంచెం సంగ్రహంగా మాట్లాడారు, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. పోతన గారైతే ఇంకా అందంగా అన్నారు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరవుని అన్నారు. సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవుల్లో రొద కింద వినపడింది. అబ్బా ఏమిట్రా ఈ రొదని బయటకు వచ్చి చూసేట్టయిన పాల సముద్రాన్ని చిలుకుతున్నారు మహానుభావ, దేవతలు దానవులు కలిసి అన్నట్ట. అంతలా వాళ్ళు చిలకడం మొదలెట్టారు. చిలకడం మొదలెడితే వీళ్ళు ఏమనుకున్నారు? శాశ్వతంగా బ్రతికుండాలనుకున్నారు. ఉన్నదాంతో తృప్తి పడక శరీరాలతో శాశ్వతంగా ఉండిపోదామని కోరిక పుట్టి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెట్టగానే వారికి వచ్చినటువంటిది అమృతం కాదు, హాలాహలం ముందొచ్చింది. హాలాహలం వచ్చి వెంట తరుగుతోంది. ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషం. అసురుల్ని, సురుల్ని, సమస్త మనుష్యుల్ని, జగత్తుని అంతటినీ నాశనం చేస్తోంది. కోరుకున్న వాళ్ళు ఎవరు? దేవతలు, అసురులు. వీళ్ళిద్దరే కోరుకున్నారు క్షీరసాగర మదనం చేద్దామని. కానీ ప్రమాదం ఎవరికి వచ్చింది? సమస్త జగత్తుకు వచ్చింది, మనుష్యులకు కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెత్తడం మొదలుపెట్టారు. లేకపోతే రేపు పొద్దున్న నింద వాళ్ళకు వస్తుంది కదా. అందున హాలాహలం ఎలా పరిగెత్తిందో తెలుసా అండి? నిజంగా హాలాహలం పరిగెత్తిన విధానం మీరు భాగవతంలో చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది నా సాధ్యం కూడా ఎలా వెళ్ళిందిరా ఇలాగని. అది దూకుతూ దూకుతూ సముద్రం మీద పడింది. పడితే సముద్రం అంతా ఇంకిపోయింది. అరణ్యం మీద పడింది. అరణ్యం అంతా బూడిదైపోయింది. అలా వెంట తరిమింది. వెంట తరిమితే వీళ్ళందరూ పరిగెత్తి 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 కైలాసానికి వెళ్ళారు. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కని రాత్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆ ఆర్తితో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని కూడా పక్కన తోసేసి ప్రభో శంకర రక్షించు 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 అని అరిచేత. ఎవరి దగ్గర? ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తితో పిలిస్తే రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి శంకరుని యొక్క ఆ ద్వారం దగ్గర నిలబడి. ఇక్కడ కూడా అంటారు అధదేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ముహు పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టూహ. స్వామి మమ్మల్ని రక్షించు రక్షించు త్రాహి త్రాహి అని దేవతలందరూ వెళ్ళి అరిచారట. అరిస్తే శంకరుడు బయటికి వచ్చాడు. ఎందుకురా మీ అందరు ఇలా అరుస్తున్నారని అడిగారు. సరే భాగవతంలో అంటే చాలా విశేషంగా చెప్పారనుకోండి, ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా చెప్పారు. ఎందుకు ఇలా అరుస్తున్నారన్నారు అంటే, మహాప్రభో ఒళ్ళు కొవ్వి పాల సముద్రాన్ని చిలికాం అమృతం పుడుతుందని. అమృతం పుట్టలా, హాలాహలం పుట్టి వెంట తరువుకొస్తోంది, అందుకని భయపడి మీ దగ్గరికి వచ్చామన్నారు. ఇంతలోకే చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వారై శ్రీ మహావిష్ణువు వచ్చారు. చాలా అందమైన మాట, చాలా ఆశ్చర్యకరమైన మాట, ఒక చిత్రమైన మాట మాట్లాడారు. భాగవతంలో అయితే అన్నారు దేవతలు పుచ్చుకోమని అడిగారు పరమశివుణ్ణి. కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చిత్రమైన శ్లోకం వేశారు. మీరు విని తీరారు ఈ శ్లోకాన్ని. ఆయన అన్నారు తదీయం హి సురశ్రేష్ఠ సురాణాం అగ్రజోసియత్ అగ్రపూజమిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠ తత్రై వాంతరధీయత. స్వామి ఇది అగ్రపూజయ్యా, అందుకని మొట్టమొదట వచ్చింది అందరిలోకి పెద్దవాడు గౌరవించదగినవాడు ఎవరుంటారో వాడికి ఇవ్వాలి. ఇది మొట్టమొదట వచ్చింది కదా పాలసముద్రం చిలికితే, అందుకని మీకు పట్టుకొచ్చాం మీరు పుచ్చుకోండి అన్నారు. ఎంత అందంగా ఉందో చూడండి ఆ మాట. హలాహలం వచ్చిందిట, అందుకని మీరు పెద్దవారు కదా, ఇంటికి దేవతలకు అందరికీ చాలా పెద్దవారు కదా, అందుకని చెప్పి అగ్రపూజ స్వామి ఇది. అగ్రపూజ అంటే ఏంటంటే ఉన్న వాళ్ళందరిలోకి ఒక సభ జరుగుతోంది అనుకోండి, అందులో అందరికన్నా మహాజ్ఞాని పెద్దవాడు అటువంటి వాడిని పిలిచి అగ్రతాంబూలము అని తాంబూలం ఇస్తారు. యజ్ఞయాగాదుల్లో చేస్తుంటారు అగ్రతాంబూలం అని. అందుకని ఆ అగ్రతాంబూలం ఇవ్వాలి కదా, అందుకని మేము పాలసముద్రం చిలికితే హాలాహలం వచ్చింది, మీరు పెద్దవారు కాబట్టి మీరు పుచ్చుకోండి అయ్యా అన్నారు. అంటే శంకరుడు అన్నట్ట నవ్వేసి తప్పకుండానండి ఏమొచ్చింది అన్నట్ట. హాలాహలం వచ్చిందండి అన్నారు. తప్పకుండా పుచ్చుకుంటాం అని ఆయన దాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నట్ట. ఇది వాల్మీకి మహర్షి రాశారు. ఎంత అందంగా రాశారో చూడండి బాలకాండలో.
అంత భాగవతం వ్యాసుడు రాసి ఆంధ్రీకరించి పోతన గారు చేస్తే వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో గుంభనంగా మాట్లాడారు. పోతన గారు అయితే చాలా అల్లరి చేశారు దానికోసం అని చెప్పేసి. తన చుట్టూన్ సురసంఘముల్ జయజయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునహారించి హేలాగతిన్ అన్నారు. కానీ ఇక్కడన్నారు అగ్రపూజ కింద ఇచ్చారన్నారు. అగ్రపూజ అంటే ఏమిటో తెలుసా అండి? నిజంగా పరమశివుడు ఏం